దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ భూలోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉండినప్పుడు, ఈ రక్త మాంసాలు కలిగి మనము రాగద్వేషాల్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేక విషయాల్లో మనము దేవునికి పాపాన్ని తెప్పిస్తాం, దేవునికి దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగిస్తాం. ఆ టైంలో ఆయన కొంచెం కోపించినను అది నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ మన ఆయుష్కాలం అంతా ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 30వ కీర్తన 5వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సార్లు పదే 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 మనం తప్పిపోతూ ఉంటాం. మనిషికి ఒక బలహీనత ఉంటుందండి, మనిషికి ఒక శరీర దౌర్బల్యం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు, దురలవాటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చెడ్డది, దేవునికి ఇష్టం లేనిది మనం కలిగి ఉంటాం. వాటి విషయంలో అనేక సార్లు మనము పడిపోతూ ఉంటాం. అనేక సార్లు దేవునికి కోపాన్ని తెప్పిస్తాం. అనేక సార్లు దేవుని హృదయాన్ని గాయపరుస్తాం. రకరకాల వ్యక్తులకు రకరకాల బలహీనత. కోపం ఉంటుంది ఒకరికి, అసూయ ఉంటుంది ఒకరికి, ద్వేషం ఉంటుంది ఒకరికి, తొందరపాటు ఉంటుంది ఒకరికి, రకరకాల ఉంటాయి పాపాలు. రకరకాల పాపాల్లో మనం పడిపోతూ ఉన్నప్పుడు దేవుడు కొంచెం కోపించినప్పటికీ అది నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆయన ప్రేమమయుడు, దయామయుడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందండి. ఓ సహోదరుడు, సహోదరి, నీ శరీర దౌర్బల్యం వలన, నీ శరీర కార్యాల వలన నువ్వు పడిపోయి ఉండి దాంట్లోనే మునిగిపోయావా? దయచేసి గమనించు. దేవుని కోపం నిమిషమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. నువ్వు ఆ శరీర కార్యాన్ని జయించలేక ఆ శరీర కార్యంలోని నీ ఉండి ఇక నేను దేవునికి దూరం అయిపోయానులే, ఇక నేను మందిరానికి వెళ్తాను, దేవుని సన్నిధికి నేను వెళ్ళలేనులే, ఇక చర్చికి నేను వెళ్ళలేను, విశ్వాసుల్ని పాసగారులను నేను చూడలేను, నాకు అంత అర్హత లేదు, నేను పాపంలో ఉన్నాను కదా, నువ్వు సర్ది చెప్పుకుంటూ అదే పాపాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ ఉన్నావా? సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంటుంటుంది. పశ్చాత్తాపడండి. ప్రభువా, ఈ బలహీనత నన్ను వేధిస్తుంది, ఈ బలహీనతను నేను జయించలేకపోతున్నాను, ఈ బలహీనతలో నేను పడిపోతున్నానయ్యా. పరిశుద్ధ జీవితం చేయాలనే ఉంది, మీతో కలిసి నడవాలనే ఉంది, కానీ ఈ శరీర బలహీనత వలన నేను పడిపోతున్నాను. ప్రభువా, నాకు సహాయం చెయ్యి, నాకు జయాన్ని ఇవ్వని మనం హృదయపూర్వకంగా వేడుకోవాలండి. ఎందుకంటే మన దేవుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు, కృప చూపించేవాడు, వాత్సల్యపు పూర్ణుడు. మన ఆయుష్కాలం అంతయు ఆయన దయ చూపిస్తూ ఉంటాడు. ప్రియులారా, పడిపోయి ఉంటే మాత్రం దేవుని వద్దకు రండి, దేవుని వద్దకు రండి, దేవుని వద్దకు రండి. ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన 2 హస్తాలు చాచి పిలుస్తున్నాడు. నా వద్దకు రండి అంటున్నాడు. తలుపు వద్ద నేను నిల్చుని తట్టుచున్నాను, నా స్వరం విని తీస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నువ్వు ప్రభువులో బాగానే ఉన్నావు, ఒకప్పుడు ప్రభువులో ఘనంగానే ఉన్నావు, ఒకప్పుడు ప్రభువులో రోషంగానే బ్రతికావు. కానీ ఈ దినాన ఎందుకు బలహీనమయ్యావు? ఈ దినాన ఎందుకు బలహీనపరచబడ్డావు? ఆ శరీర కార్యమును, ఆ దౌర్బల్యమైన కార్యాన్ని విడిచిపెట్టి ఈ దినమే ప్రభు యందు మీరు నమ్మిక ఉంచి ఆయనను వేడుకున్నట్లయితే ఆయన దయామయుడు, ఆయన దయ చూపిస్తాడు. ఆయన దయ మన ఆయుష్కాలం అంతా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన తట్టు మళ్ళుకొనండి. మీ శరీర కార్యం నుంచి విడిపించబడి, ఆత్మలో ఉజ్జీవించబడి, పరిశుద్ధ జీవితం చేయొచ్చు. విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. నిత్య కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.